ఈ ఊరే కాదు దాదాపు నియోజకవర్గంలో 14 సాధికరణాలు మరి నేను మొదలుపెట్టి కొన్ని ప్రారంభోత్సవం చేయడం జరిగింది. కొన్ని స్లాబ్లు వేసి ఆ స్టేజీలో ఉన్నాయి. మరి గతంలో ముస్లిం సోదరులకి ఎవరు కూడా ఇలాంటి సాధికరణాలు గత ఎమ్మెల్యేలు కానీ మరి గతంలో ఇక్కడ 20 సంవత్సరాలు చేశారు కన్నా లక్ష్మణ్ గారు కానీ మరి అందరూ ఎవరు కూడా చేయండి. నేనైతే గర్వంగా చెప్పగలుగుతాను. నేను 14 సాధికరణాలు మరి నిర్మాణం చేయడం జరుగుతుంది. ఎందుకంటే నేను చూడడం జరిగింది ముస్లిం సోదరుల్ని ఒకే ఇంట్లో 2-3 ఫ్యామిలీస్ ఉంటారు. వాళ్ళు ఫంక్షన్లు చేసుకోవాలన్నా కూడా చిన్న చిన్న బజార్లో చిన్న చిన్న సందులు ఇలా ఉంటాయి. వాళ్ళకి అందరూ కూలీనాలు చేసుకొని బతుకుతూ ఉంటారు. మరి ఆర్థికంగా ఎక్కడ కూడా చాలా తక్కువ మంది ఆర్థికంగా బలపడి ఉంటారు. అందుకని నేను వాళ్ళందరికీ కూడా 500 దాటిన ముస్లిం సోదరులకి సాధికరణ కట్టడం జరిగింది. దాంట్లో భాగంలోనే మీ ఊర్లో కూడా నాకు సైట్ దొరకలేదు. సైట్ కూడా కొని కట్టించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మరి మీరందరూ కూడా నాకు ఈ గ్రామంలో గత ఎలక్షన్లో మైనస్ వచ్చింది 300 దాకా. అయినా సరే ఈ గ్రామానికి అభివృద్ధిలో నేను ఎక్కడా కూడా వెనకాడకుండా అన్ని ఏ గ్రామానికి ఏ అవసరం అన్ని కూడా నేను చేయడం జరిగింది. ఇన్ని డెవలప్మెంట్లు చేసాం. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చారు. మరి అట్లాగే ఇళ్ల స్థలాలు ఇక్కడే ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఇంకా సాలపోతే పెట్టడం జరిగింది. ఇదంతా పేదల విలేజ్ వాస్తవంగా ఇవన్నీ ఎస్సీలు బీసీలు మైనార్టీలు ఉన్న గ్రామం ఇది. మరి అందరికీ ఇళ్ల స్థలాలు కూడా అవసరం ఉంటుంది. ఈ గ్రామంలో ఏమి కావాలో అన్ని సౌకర్యాలు కూడా ఏర్పాటు చేయడానికి మాకు ఇబ్బంది లేదు. అవన్నీ కూడా నేను తప్పకుండా చేస్తాను. మరి కొద్ది రోజుల్లో ఒక 45 రోజుల్లో ఎలక్షన్లు ఉన్నాయి. మీరందరూ కూడా మరి పెద్ద మనసుతోటి మమ్మల్ని ఆశీర్వదించండి. మరి మీకు మన ఎంపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ గారిని జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పంపించడం జరిగింది నర్సాపేట పార్లమెంట్కి. నర్సాపేట పార్లమెంట్కి పంపించమంటే అది ఒక సాహసం చేసినట్టే జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఒక బీసీ సోదరుడికి ఆ సీటు ఇవ్వడం అంటే మరి ఒక ఓసీ మీద ఎక్కడ మరి నెల్లూరు నుంచి తీసుకొచ్చి ఇక్కడ వేసాడంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని గట్స్ ఉండాలో ఒకసారి మీరు అందరూ ఆలోచించండి. దాన్ని మనందరం కూడా సమర్థించి మరి అనిల్ కుమార్ యాదవ్ గారికి నాకు 2 ఓట్లు ఫ్యాన్ గుర్తు మీద మీరు వేసి మంచి మెజార్టీ కల్పిస్తే మేమిద్దరం ఈ నియోజకవర్గానికి ఆయన పార్లమెంట్కి ఈ నియోజకవర్గానికి మేమిద్దరం కలిసి పనిచేయడానికి మేము ఎక్కడ రూపాయి లంచం లేకుండా కష్టం అనేది చేసి మీ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి మేము రావడం జరిగింది. మరి అలాగే ఈ నియోజకవర్గంలో గతంలో మీకు తెలుసు ఇక్కడ ఒక పాస్బుక్ ఎకరం పాస్బుక్ చేయాలంటే ₹1,00,000 లంచం ఇవ్వాలి. ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే ఆ నాయకుడు తీసుకెళ్లి 50,000 లక్ష ఇస్తే నాకు స్టేషన్లో పని కాదు. అలాంటి ప్రభుత్వం ఉండేది గతంలో. మరి ఆ ప్రభుత్వం కావాలా మీకు? మరి లంచాలు లేని ప్రభుత్వం కావాలా? ఒకసారి ఆలోచించుకోండి. ఎక్కడ గొడవలు లేవు, ఎక్కడ తగాదాలు లేవు, ఎక్కడ పొలం తగాదాలు లేవు. ఇవన్నీ కూడా లేకుండా మరి మనం ప్రభుత్వాన్ని నడపడం జరుగుతుంది. మీరు దీన్ని పీస్ఫుల్ గా ప్రశాంతమైన వాతావరణం కావాలంటే మళ్ళా మరి జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఎంపీ గారిని నన్ను మరి ఎన్నుకొని ఈ నియోజకవర్గం అభివృద్ధి కోసం మరి ఎన్నో 100 కోట్లు నేను ఈ అభివృద్ధి కోసం ఈ నియోజకవర్గానికి తీసుకొచ్చాను. 700 కోట్ల రూపాయలు తీసుకొచ్చి డెవలప్ చేయడం జరిగింది. మరి పూర్తిగా మళ్ళా ఇంకా డెవలప్ అవ్వాలంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలంటే మా ఇద్దరికి ఎంపీ అనిల్ కుమార్ యాదవ్కి నాకు 2 ఫ్యాన్ గుర్తు మీద ఓటేస్తేనే ఈ 2 సాధ్యపడుతుంది. కాబట్టి మీరందరూ ఆలోచించి మరి మా విజయానికి మమ్మల్ని పెద్ద మనసుతోటి ఆశీర్వదిస్తారని చెప్పి ముఖ్యంగా మరి ఈరోజు షాదీఖానా ఓపెనింగ్ సందర్భంగా ముస్లిం సోదరులు కూడా మరొకసారి మీరందరూ పెద్ద మనసుతోటి మమ్మల్ని ఆశీర్వదించండి. మీ అవసరాలు ఏమున్నా నేను తీర్చడానికి నా వంతు నేను ప్రయత్నం చేస్తాను. మీకు ఏం అవసరం ఉన్నా నా దగ్గర రండి. మిగతా గ్రామస్తులు కూడా అందరూ కూడా గ్రామం అన్ని కూడా కులాలు అన్ని కూడా ఏకమై మంచి మెజారిటీ తీసుకొస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. మంచి కార్యక్రమం. ఈరోజు ఒక మంచి పని చేయడం, ప్రభుత్వం ద్వారా పని చేయడం అనేది కొంచెం కష్టపడితే అందరూ కూడా చేస్తారు. కానీ ఇక్కడ ప్రభుత్వ భూములు లేకపోయినా ఒక గ్రామానికి సంబంధించి ఒక 70 లక్షల రూపాయలతో వెచ్చించి స్థలం కొని షాదీఖానా కట్టాలి అంటే మంచి పెద్ద మనసుంటే తప్ప పని చేయడం. ప్రభుత్వాలు తిరిగి ప్రభుత్వాలు చేయించడం అనేది ఒక ఎత్తు. అయినా అలా కాకుండా స్థలం లేనప్పుడు నేను ఎలా చేయగలను, స్థలం లేదు కాబట్టి స్థలం ఉంటే నేను చేయగలను, చేతులు దొరుకుకోవచ్చు. నేను చాలా మంది రాజకీయ నాయకులు కూడా అదే చేస్తాం. మా స్థలం ఉంటే చూడండి కట్టిస్తాం, స్థలం లేదు కదా ఏం చేస్తాం. అయినా స్థలాన్ని కొని ఈ రోజు ఒక మంచి షాదీఖానాన్ని ఈ ప్రాంత ముస్లిం సోదరులకి అందించిన ఈ శాసనసభ్యుల విజయాన్ని మీరు అందరూ కూడా గర్వపడే మా శాసన
శాసనసభ్యుడు శంకర్రావు గారు అని చెప్పుకునే స్థాయిలో శంకర్రావు సార్ చేశాను. నాకు తెలుసు ఎలా ఉంటుంది అనేది కూడా. ఈరోజు ముస్లింలకు సంబంధించి మిమ్మల్ని అందరినీ కూడా ఒకటి అడుగుతా ఉన్నాను. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రకాలుగా ఈరోజు గతంలో రాజశేఖర రెడ్డి గారికి అండగా ఉన్న ముస్లిం సోదరుని రాజశేఖర రెడ్డి గారి రిజర్వేషన్ ఇచ్చి ఈరోజు మన బిడ్డలు చదువుకునే స్థాయికి తీసుకొస్తే బాగా ఎక్కువ మంది ఈరోజు తీసుకుంటే డాక్టర్లు, ఇంజనీర్లు ఎంతో మంది రాజశేఖర గారు ముఖ్యమంత్రి అయినారు. ఈరోజు మీరు కూడా చూస్తే మీ పిల్లలు ఎంతో మంది ఈరోజు డాక్టర్లు, ఇంజనీర్లు అయినారు. అనేక పెద్ద పెద్ద విదేశాలకు కూడా వెళ్ళి అవకాశాలు కలిగింది. అదే ప్రేమతో రాజశేఖర రెడ్డి గారి మీద ప్రేమతోనే మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అంట నడిచి ఆయన ముఖ్యమంత్రి చేసిన దాంట్లో మీరు సింహభాగం. ఈరోజు మేమందరం కూడా ముఖ్యంగా రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం ఈ ప్రాంతాల్లో మేము తీసుకున్నప్పుడు మేము ఎవరైనా కానీ ఎన్నికల్లో పోటీ చేసే శాసనసభలో ముందుగా ఏం చూస్తారంటే చాలా మంది రెడ్ ఓట్లు ఉన్నాయా అని చూడడం. మాకు ముస్లిం ఓట్లు ఎన్ని ఉన్నాయి, ఎస్సీ ఓట్లు ఎన్ని ఉన్నాయని చూసుకుంటాం. ఎందుకంటే ఈ ఓట్లు ఉంటే ఇవన్నీ కూడా వైఎస్ఆర్సీపీ ఓట్లు, జగన్మోహన్ రెడ్డి ఓట్లు అనే ఒక భరోసాతో అడుగు ముందుకు వేస్తాం శాసనసభలో. అంటే అంత నమ్మకం మీ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ. అదేవిధంగానే ఈరోజు మీరు చూస్తే 2019లో 4 శాసనసభ్యులు వచ్చారు, ఒక డిప్యూటీ సీఎం అయ్యారు. శాసన మండలిలో కూడా మీరు తీసుకుంటే దాదాపు ఇప్పటికీ 4 శాసన మండలి సభ్యులు అయ్యారు. ఈ రోజు తీసుకుంటే 7 మంది శాసనసభ్యులకి ఈ రోజు మైనారిటీకి అవకాశాలు ఇచ్చాడు. రానున్న రోజుల్లో రాజ్యసభ సీటు కూడా మైనారిటీకి ఇచ్చే చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారు. ఒక 150-200 కోట్ల పార్లమెంట్ సునాయాసంగా ఖర్చు పెట్టిన సభ్యుడు ఒక ముస్లింకి ఇచ్చారు అని చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద పెడుతున్నాడు. అంటే ఒక సీటు కోసము ఒక మైనారిటీకి నేను సీటు ఇవ్వాలని నిర్ణయించుకున్న తర్వాత వెనకడుగు వేసేది లేదు. చేస్తే చేయని, చేయకపోతే చేయని అని వదులుకుంటాను. నేను అడుగుతాను, ఎవరైనా ఏముందిలే ఒక సీటే కదా, ఒక 200 కోట్లు ఒక నియోజకవర్గం జిల్లా మీద నియోజకవర్గం మీద పెడుతున్నాడు అంటే చాలా పెద్ద సంఖ్య. ఇక్కడ మాకున్న శాసనసభ్యుడు నిజంగా చెప్పుకోవాలంటే ఒక 10 లక్షలు కూడా ఖర్చు పెట్టుకోలేడు పోటీ పెట్టిన పిల్లవాడు. అయినా మీ వర్గానికి సంబంధించి నాతో అండగా నడుస్తున్న వర్గానికి సంబంధించి నేను ఆదుకోవాల్సిన బాధ్యత నాకు ఉందని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దానికి నిలబడ్డాడు. ఎంతో మంది చెప్పారు మా చేస్తే పోతుంది కదా, అది పోతుంది కదా, ఎందుకు మనం కోల్పోవాలి. నేను ఒక నిర్ణయం తీసుకొని మన గెలుపుకి ఇది చేసిన వాళ్ళని పెట్టినప్పుడు వాళ్ళు వద్దు అనుకుని నా నిర్ణయాన్ని ధిక్కరించుకున్న తర్వాత ఎంత డబ్బు పెడితే ఏమవుతుంది అని చెప్పి ఈరోజు వదులుకున్న గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అట్లాంటి వాళ్ళు రాజకీయాలు వచ్చిన అదులు. పోయినసారి ఇందాకే శంకరరావు చెప్పాడు, పోయినసారి నాకు తక్కువ వచ్చింది రైట్, ఈ రోజు మీ దగ్గరికి వచ్చి ఈ రోజు ఇంత మంచిది పనిచేసి ఈరోజు మళ్ళీ మీ ముందుకు రేపు రాబోతా ఉన్నారు. మీరందరూ కూడా ఈ రోజు అన్న చేసిన మంచి సహాయం, మంచి పనికి మీరందరూ దీవించి ఆశీర్వదించి మొత్తం ముస్లిం అందరూ కూడా శంకర్రావుని వేస్తే మళ్ళీ ఈసారి ఇంకా ఇది కాదు, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఇంత పెద్దది తన చేతుల్లో నుంచి మీకు చేయగలిగిన వ్యక్తి ఇంకెన్ని మంచి పనులు చేయగలుగుతారని ఆలోచించండి. ముస్లిం సోదరులు ఐక్యత గురించి నాకు బాగా తెలుసు. నా గెలుపులో సింహ భాగం, కీలక భాగం నేను నెల్లూరులో చెప్పేవాడిని, ఇప్పుడు చెప్తాను, అది ముస్లిం సోదరులే. మీతో కలిసి శంకరరావుతో ఈ ప్రాంతాన్ని సంబంధించి నా వంతు అభివృద్ధికి కానీ అన్ని రకాలుగా చేదోడుగా వదలుగా ఉంటారు, సహకరించడానికి ఉంటారని చెప్పి అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను.